believe such a serious sin? ఎందుకు ఈ అవిశ్వాసం అనేది ఎంత తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుంది? When God says something, దేవుడు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు and you doubt it, మీరు సందేహిస్తున్నారు, that is like telling God you're a liar. అది ఎలా ఉందంటే మీరు దేవుడితో, దేవుడా నువ్వు అబద్ధికుడు అని చెప్పినట్టుంది. Is that a serious sin or not? అది తీవ్రమైన పాపమా కాదా? Let me use an example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. Like I said earlier today, ఈ రోజు పొద్దున my చెప్పినట్టు son in college asks me to put 3,000 rupees in the account so that he can pay his fees tomorrow. కాలేజీలో ఉన్నటువంటి నా కుమారుడు అంటాడు, ఆయన కాలేజ్ ఫీజు చెల్లించడానికి 3,000 రూపాయలు కావాలి, తన అకౌంట్ లో వేయమని నాతో చెప్పాడు. I phoned my son. నేను నా కుమారుడితో ఫోన్ చేసి చెప్పాను, Son, I have transferred 3,000 rupees to your bank account. కుమారుడా, నేను 3,000 రూపాయలు నీ బ్యాంక్ అకౌంట్ కి నేను ట్రాన్స్ఫర్ చేశాను. I have verified with your bank, it is credited to your account. నీ బ్యాంక్ నుంచి కూడా నేను దాన్ని వెరిఫై చేసి చూసుకున్నాను, నీ అకౌంట్ లో చేరిపోయింది. And supposing he tells me, ఒకవేళ ఆయన నాతో అంటాడు, I don't believe you, నిన్ను నమ్మట్లేదు అన్నాడు అనుకోండి, how will I feel as a father? తండ్రిగా ఎలా ఉంటుంది నా మనసు? It's like slapping me on the face. నా చెంప మీద కొట్టినట్టుగా ఉంటుంది. అది That is unbelief. అదే అవిశ్వాసం అంటే. For example, ఉదాహరణ, when God says, I have forgiven your sin, దేవుడు నీ పాపం నేను క్షమించాను అని చెప్తున్నాడు. I will not remember it anymore. వాటిని నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. And you say, oh, I'm not sure. నువ్వు అంటున్నావు, ఇది నాకు నిశ్చయంగా నాకు తెలియదు. Maybe God still remembers what I confessed 20 years ago. 20 సంవత్సరాల కిందట చేసిన దాన్ని ఇంకా దేవుడు జ్ఞాపకం పెట్టుకుని ఉంటాడు. That is like telling God you're a liar. అది ఎట్లా ఉంటుందంటే దేవుడితో నువ్వు అబద్ధికుడు అని I don't చెప్తున్నాడు. believe you. నేను నమ్మను నిన్నని. That is like slapping God on the face. దేవుని చెంప మీద కొట్టినట్టుగా ఉంది. Or supposing God says, ఒకవేళ దేవుడు అంటాడు, 1 Corinthians 10:13. మొదటి కొరింథీ 10:13. It's a wonderful promise. ఏదో అద్భుతకరమైన వాగ్దానం. 1 Corinthians 10:13. మొదటి కొరింథీ 10:13. He will never allow you to be tested more than you are able to bear. నీవు సహింపగలిగిన దానికంటే అధికంగా నిన్ను శోధింపబడనీయడు. Impossible. అసాధ్యం. It's a promise. అది వాగ్దానం. I will never allow you to be tested beyond your ability. నీవు సహింపగలిగిన దానికంటే, నీకు శక్తి సామర్థ్యం ఉన్న దానికంటే అధికంగా నిన్ను శోధింపబడి. And it says in that verse, God is faithful to do that. ఈ యొక్క వచనంలో చెప్పబడింది, దేవుడు నమ్మదగిన వాడు ఇది చేయడానికి. He is faithful. ఆయన నమ్మదగిన వాడు. He will not allow you to be tested beyond your ability. నీకున్న శక్తి కంటే అధికంగా నిన్ను శోధింపబడియడు. So supposing you come to some trial, ఒకవేళ నీకు ఏదైనా ఒక పరీక్ష వస్తుంది, and you say like many believers say, అనేక మంది విశ్వాసులు చెప్పినట్టు నువ్వు చెప్తావు, oh God, this is becoming too much for me. ఓ దేవా, ఇది నేను భరించేదానికంటే ఎక్కువైపోయింది. That means this 1 Corinthians 10:13 is a lie. అంటే మొదటి కొరింథీ 10:13 అబద్ధం అంటున్నావు నువ్వు. Have you ever said that? ఎప్పుడైనా చెప్పారట్లా? Oh God, this is becoming too much for me. ఓ దేవా, ఇది నాకు చాలా ఎక్కువైపోయిందని ఎప్పుడైనా చెప్పారా? You know what you're saying at that time? అట్లా అయితే మీరు దేవునితో ఏమంటున్నారు? This 1 Corinthians 10:13 is a lie. మొదటి కొరింథీ 10:13 అబద్ధం అంటారు. You said it will not become too much for me, but it has become too much for me. ఇది నాకు సహింపగలిగిందంటే ఎక్కువ కాదు నువ్వు చెప్తున్నా, కానీ నాకు ఎక్కువ ఉందని. But it says there, అయితే ఇక్కడ చెప్పబడింది, that in that trial he'll make a way of escape. ఆ శ్రమలో తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు. What is that way of escape? ఏమిటి ఆ తప్పించుకునే మార్గం? Humble yourself. నిన్ను నీవు తగ్గించుకోవాలి. You become small. నువ్వు చాలా చిన్నవాడు అయిపోతావు. You can escape. నువ్వు తప్పించుకోవాలి. Supposing you're trapped in a room by some enemy, ఒకవేళ ఎవరైనా శత్రువు నిన్ను గదిలో బంధించేశారనుకో, and the doors all closed and he's coming to kill you, మొత్తం తలుపులన్నీ వేసేశారు, నేను చంపడానికి వస్తున్నాడు, and there's only one small outlet for the water to go out, one small pipe. నీళ్లు వెళ్ళిపోవడానికి చిన్న కన్నం ఉంది ఒక చోట, అంతే. You cannot escape. నువ్వు తప్పించుకోలేవు. But if in that time by some miracle you could become the size of an ant, ఒకవేళ ఆ సమయంలో ఏదో ఒక అద్భుతం జరిగి నువ్వు చాలా చిన్నవాడు అయిపోయి ఒక చీమలా అయిపోయావు అనుకో, you can go through there. ఏం చేస్తారు? ఆ కన్నంలో వెళ్ళిపోతారు. The way of escape. అయిపోయింది, తప్పించుకునే మార్గం. That is an illustration. ఇది ఒక ఉదాహరణ. In every situation, ప్రతి పరిస్థితులను humble yourself. నువ్వు తగ్గించుకో. Become small in your own eyes. నీ సొంత దృష్టిలో చిన్నవాడిగా అయిపో. God will make a way of escape for you. దేవుడిని తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. This trial will not become too much for you. అప్పుడు నీకు ఈ శ్రమ, ఈ పరిశోధన అధికమైందిగా ఎక్కువైందిగా ఉండదు. I have found that in so many situations in my life. నా జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో నేను అది కనుగొన్నాను. You say, why does God allow these trials in my life? నా జీవితంలో దేవుడు ఎందుకు ఈ పరిశోధనలు అనుభవించాడని అనొచ్చు. To make you strong. నిన్ను బలవంతునిగా చేయడానికి. Isn't it good to have some experiences of some storm that came into your life and Jesus stilled the storm? నీ జీవితంలో ఏదో గొప్ప తుఫాను వచ్చి దేవుడే ఆ తుఫాను నెమ్మళపరిచినటువంటి అనుభవం నీకు సంభవించడం అనేది మంచి సంగతి కదా.
It's good to have such experiences. అట్లాంటి అనుభవాలు పొందడం మంచిదే. We should not pray, oh God, don't let any storms come into my life. ఓ దేవా నా జీవితంలో ఏ విధమైన తుఫాను రానివద్దని ప్రార్థన చేయకండి. Some people pray like that. కొంతమంది అట్లా ప్రార్థన చేస్తారు. Then you have no experience of God. ఇంకా అసలు దేవుని గురించి నా అనుభవమే ఉండదు నీకు. Supposing Peter came home from the boat one day. ఒకవేళ అనుకోండి పేతురు ఒక దినాన్ని ఆ దోణి దిగి వచ్చాడు. And his little boy asks him. ఒకవేళ తన చిన్న పిల్లాడు అడిగితే, so daddy, how was your trip today with Jesus? నాన్న యేసు ప్రభుతో వెళ్ళావు కదా ఈ రోజు, ఎలా ఉంది నీ అనుభవం అంటే? Yeah, it was very pleasant. We had a calm. ఒకవేళ చెప్పాడు అనుకోండి చాలా సుఖ సౌఖ్యంగా నెమ్మలంగా ఉంది. Came across. వచ్చి సమయం ఇంటికి వచ్చాం. Nothing happened? ఏం జరగలేదా? No, nothing happened. ఏం జరగలేదు. But supposing he says, ఒకవేళ ఆయన అంటాడు అనుకోండి, oh my son, I'll tell you what happened today. కుమారుడా ఈ రోజు ఏమైందో చెప్తా జాగ్రత్త. We were in the boat. మేమేమో దోణిలో ఉన్నాం. Such a storm and waves, we thought we were drowning. చాలా పెద్ద తుఫాను వచ్చేసింది, అలలు వచ్చేస్తున్నాయి, మేము మునిగిపోతున్నాం అనుకున్నాం. And then suddenly we saw Jesus walking on the water. అకస్మాత్తుగా చూసాం యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. And we were scared, we thought it was a ghost. మాకు భయం వేసింది, ఆయన భూతం అనుకున్నాం. And he said, it is I, don't be afraid. ఆయన అన్నాడు నేనే, భయపడకుడు అన్నాడు. And son, you know what I said? కుమారుడా నేనేమన్నాను తెలుసా? I said, Lord, if it is you, let me also come out. నేను ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచేస్తాను. Jesus told me to walk. యేసు ప్రభువారు నడవమన్నారు. And I got out of the boat. నేను దోణిలోంచి దిగిపోయాను. I walked on the water. నీళ్ళ మీద నడిచేసాను. His mouth will be open. Daddy, you walk on the water. పిల్లోడు నోరంతా తెరుచుకుని నాన్న నిజంగా ఎట్లా అయ్యిందా అంటాడు. Yes, he says Jesus' power is so great. అవును యేసు ప్రభువారి శక్తి అంత గొప్పది అని చెప్తారు. He could not have had that testimony if he did not face a storm. ఒకవేళ తుఫాన్ నేను ఎదుర్కోలేదనుకోండి ఇంక ఎట్లాంటి సంఘటన చెప్పే అవకాశమే ఉండదు. And if you don't face any storms in your life, you have no testimony. అట్లానే నీ జీవితంలో కూడా ఏ తుఫాన్ను ఎదుర్కోకుండా ఉంటే నీకు అసలు సాక్ష్యమే లేదు. See, I believe when we go to heaven, we'll be talking to so many believers, listening to their testimony. నేను అనుకుంటాను పరలోకానికి వెళ్ళినప్పుడు అనేక మంది విశ్వాసులు వాళ్ళ సాక్ష్యాల గురించి మాట్లాడేది ఉండొచ్చు. And somebody will tell us how the lions came to eat them and they believed in Jesus and they were faithful till the end. ఎవరో చెప్తారో సింహాలు వాళ్ళని తినడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి అంతం వరకు సహించి ఉండాలని ఏ రీతిగా వాళ్ళు ఉండగలిగారు. Overcame. వాళ్ళు జయించారు. Another person will say, ఇంకొక ఆయన అంటాడు, I had a very difficult mother-in-law, but I kept on loving her and she finally got converted. మా అత్తగారు ఎంత కష్టపెట్టిందంటే అయినా కానీ నేను ఎంతో సహించి ప్రేమించి చివరికి ఆవిడ మారుమనసు పొందేట్టు చేశాను అని చెప్పింది. What all testimonies we will hear. ఎట్లాంటి సాక్ష్యాలు వింటారు మీరు? And then they'll ask you, what is your testimony? అప్పుడు వాళ్ళు అడుగుతారు నీ సాక్ష్యం ఏంటంటారు. Oh, I had a mother-in-law, I just hated her like anything. మా అత్తగారు ఉండింది అస్తమానం ద్వేషిస్తూనే We ఉన్నాను. just fought till the end of our life and then she died. మా జీవితకాలం అంతా తనతో పోరాడుతున్నాను, చివరికి చచ్చిపోయింది. Any other testimony? ఇంకేదైనా సాక్ష్యం ఉందా? Most of the time I fought with my husband, he was such a bad man. చాలా సార్లు నా సమయం అంతా నా భర్తతో ఎప్పుడు పోట్లాడుతూ ఉండేదాన్ని. And finally he also died. చివరికి ఆయన కూడా చచ్చిపోయాడు. But I got saved. నేను మాత్రం రక్షణ పొందాను. What sort of testimony you are going to give to people in heaven? ఏం సాక్ష్యం ఇది? పరలోకంలోకి వెళ్తే ఇట్లాంటి సాక్ష్యం చెప్పడం ఎలా ఉంటుందో ఆలోచించండి. You will feel ashamed. మీరు సిగ్గుపడతారు. You say, Lord, I don't want to give that type of testimony in heaven. ఓ ప్రభువా నేను ఇట్లాంటి సాక్ష్యం చెప్పడం నాకు ఇష్టం లేదు. I want to tell people how I went through trials, but I believed. నేను ఏ రీతిగా శ్రమల గుండా వెళ్ళానో అయినా కానీ ప్రభుని ఎట్లా విశ్వసించానో అనే సాక్ష్యం చెప్పాలి. He would never let me be tested beyond my ability. ఆయన నాకున్న శక్తి కంటే అధికంగా నన్ను శోధింపబడనీయడు అని నేను నమ్మాను. With a difficult wife, ఒకవేళ నీకు కష్టమైన భార్య ఉండొచ్చు, difficult husband, లేకుంటే కష్టపెట్టే భర్త ఉండొచ్చు, difficult mother-in-law, కష్టపెట్టే అత్తగారు ఉండొచ్చు. God will never allow me to be tested more than I can bear. నేను సహించగలిగిన దానికంటే అధికంగా ప్రభు నన్ను శ్రమ పడనీయలేదు. I am going to have a testimony when I go to heaven that I overcame. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు నేను జయించానని చెప్పే సాక్ష్యాన్ని అక్కడ కలిగి ఉండాలని కోరుతున్నాను. Loved people. ప్రజలను ప్రేమించాను. That even though my daughter-in-law troubled me so much, I loved her. ఒకవేళ నా కోడలు నన్ను ఎంతో కష్టపెట్టినా గానీ నేను తనను ప్రేమించాను. You will have a great testimony in heaven. పరలోకంలో మీరు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. And you will become a saint on this earth. ఈ భూమి మీద కూడా మీరు ఒక పరిశుద్ధునిగా ఉంటారు. And God will make you a blessing to hundreds of people. దేవుడు వందలాది ప్రజలకు మిమ్మల్ని దీవెనకరంగా చేస్తాడు. You know, one day the Bible says you and I are going to reign in heaven. మరి బైబిల్ చెప్తుంది ఒక రోజున నీవు నేను కూడా పరలోకాన్ని పరిపాలించడానికి we are going to reign on this earth for 1,000 years. ఈ భూమి మీద కూడా 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. And we are God is teaching us how to rule in love. ప్రేమతో ఎట్లా పరిపాలించాలి అనే సంగతులు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. See, in this world everything is ruler is by dictatorship and hatred and selfishness. ఈ లోకంలో ఉండే పరిపాలకులందరూ కూడా నిరంకుశత్వం ఉంటుంది, స్వయం ఉంటుంది, స్వార్థం ఉంటుంది, కష్టంతో
కఠినంగా ప్రజలను అధీనంలో పెట్టుకుంటారు. In the kingdom of Jesus Christ, అయితే యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యంలో all ruling will be in love. పరిపాలించే విధానం అంతా కూడా ప్రేమతో ఉంటుంది. So he is preparing you for that kingdom by teaching you to love people today. ఈ దినాన్ని ప్రజలను ప్రేమించాలని మీకు నేర్పించడం ద్వారా అప్పుడు ఎట్లా పరిపాలించాలో ప్రభు మీకు బోధిస్తున్నారు. ఇప్పుడు some unlikable people come into your life and God says now you must love them. ఒకవేళ మీకు ఇష్టం లేనటువంటి ప్రజలు మీ జీవితంలో తారసపడతారు, అట్లాంటి వాళ్ళు కూడా మీరు ఎట్లా ప్రేమించాలో ప్రభు చెప్తారు. And you learn to love them, you are being prepared for to reign one day with Jesus Christ. మీరు గనక వాళ్ళని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు ఒక దినాన్ని పరలోకం కూడా ఎట్లా పరిపాలించాలో మీరు నేర్చుకుంటారు. So I have decided long ago in my life, నా జీవితంలో ఎంతో కాలం క్రిందట నేను తీర్మానం చేసుకున్నాను, I'm going to love everybody. ప్రతి వాళ్ళని నేను ప్రేమిస్తాను. I'm going to love my enemies. నా శత్రువులను కూడా ప్రేమిస్తాను. I'm going to love those who hate me. నన్ను ద్వేషించే వాళ్ళని ప్రేమిస్తాను. I'm going to love those who speak evil about me. నా గురించి చెడుగా మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా ప్రేమిస్తాను. Because I belong to another kingdom. ఎందుకంటే నేను వేరే రాజ్యానికి చెందిన వాడిని. I don't belong to this kingdom where they are fighting and quarreling for all earthly things. ఈ భూ సంబంధమైన వాటి కోసం కొట్లాట్లు పట్టుకునే వాళ్ళతో నేను పరిపాలన చేయడం. I have faith. నాకు విశ్వాసం ఉంది that my God will not allow me to be tested beyond my ability. నేను సహింపగలిగిన దానికంటే అధికంగా ప్రభు నన్ను శోధింపబడనియడు.